ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబు గారికి కూడా తప్పలేదండి ప్రాబ్లమ్స్. ఆయన మొన్న 28న ఈడీ ఎంక్వైరీకి పిలిచారు, బట్ ఆయన పోస్ట్ పోన్ చేయించుకున్నారు అనుకోండి. సురా గ్రూప్, సూర్య డెవలపర్స్ 100 కోట్ల అన్అకౌంటెడ్ క్యాష్ బయటపడింది. 100 కోట్ల అన్అకౌంటెడ్ క్యాష్ అంటే నాట్ బిల్డ్, నాట్ ట్యాక్స్డ్. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ 100 కోట్లు మీలో ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు అని ప్రూఫే లేదు మీకు తిరిగి ఇవ్వడానికి కూడా. అంతేకాదు వీళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ ని 4-5 సేల్ బుక్ చేసి క్యాష్ కలెక్ట్ చేశారు. అసలు ఇది ఒకరికి బుక్ అయిన ఫ్లాట్ ఇంకొకరు మనం పర్చేస్ చేయడచ్చా? అసలు ఎలా వెరిఫై చేయాలి? ఆల్రెడీ బుక్ అయిందా, అవైలబుల్ ఉందా, మనం పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ అని చూపిస్తుందా అనేది ఎలా వెరిఫై చేయాలి అని నేను లాస్ట్ లో చెప్తాను, చూడండి. అసలు సరే, బిల్డర్, డెవలపర్, వాటెవర్ ఓనర్స్ ఎన్నైనా చెప్తారు వాళ్ళు క్యాష్ తీసుకోవడం కోసం, వాళ్ళ ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం. మీకు టీడీఎస్ తగ్గుతుందండి, 50 లాక్ దాటితే టీడీఎస్ పడుతుంది కదా, ఆ టీడీఎస్ తగ్గుతుంది, జిఎస్టీ బర్డెన్ తగ్గుతుంది, స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది, రిజిస్ట్రేషన్ ఫీ తగ్గుతుందని మీకు ఎన్నైనా చెప్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 10 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మీరు స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ గనక సేల్ చూపిస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. అంతేకాదు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రోహిబిటెడ్ కంప్లీట్లీ. 269 269 ST ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. పర్ డే 20,000 ట్రాన్సాక్షన్ ఎక్సీడ్ అయితే ఒక పర్సన్ కి, పర్ ఇయర్ 2 lakhs ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్సీడ్ అయితే 100% పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు 100 crores వీళ్ళు కలెక్ట్ చేశారు కదా, ఈ 100 crores కట్టాలి, అండ్ అగైన్ మళ్ళీ ఇంకో 100 crores పెనాల్టీగా పే చేయాలి. మనలాంటి పబ్లిక్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఫ్లాట్స్ వాళ్ళకేం తిరిగి రాదు క్యాష్ రూపంలో కట్టినవి. ఇట్స్ ఇల్లీగల్ కదా. ఆల్రెడీ ఫ్లాట్ బుక్ అయిందా, అవైలబుల్ ఉందా అని చెక్ చేయాలి అంటే ప్రతి స్టేట్ కి సపరేట్ రెరా వెబ్సైట్స్ ఉంటాయి. వెళ్ళి ప్రాజెక్ట్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు అందులో ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తుంది కంప్లీట్ గా. అందులో ఏ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ ఫ్లాట్స్ బుక్ ఉన్నాయి అనేది పక్కన కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ అలా డైరెక్ట్ గా కనిపించకపోతే కనుక క్వార్టర్లీ రిపోర్ట్స్ ఫైల్ చేస్తారు వాళ్ళు. ఆ క్వార్టర్లీ రిపోర్ట్ లో చెక్ చేసుకొని ఫ్లాట్ అవైలబుల్ ఉంటే కొనుక్కోండి. మీరు కొన్న తర్వాత అది బుక్డ్ అయిందా లేదా, బుక్డ్ మార్క్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఏ ప్రోడక్ట్ కొనేటప్పుడైనా, ఏ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా హై అమౌంట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఇలా ఫ్రాడ్ జరిగితే మీకు ఫ్లాట్ రాదు, అమౌంట్ కూడా తిరిగి రాదు. మహేష్ బాబు గారు కూడా ఏం చేయలేరు. ఆయనకు కూడా నోటీస్ పంపించారు, సార్ మీరు కూడా క్యాష్ తీసుకున్నారు, ఆయనకు కూడా నోటీస్ పంపించారు. సో మనం ప్రోడక్ట్ ని కొనేటప్పుడు, ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ సెలబ్రిటీ, ఏ స్టార్ అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఏ స్టార్ ప్రమోట్ చేస్తున్నారు కాదు చూడాల్సింది.